ప్రభావతికైతే అసలు మనోజ్ విషయంలో ఏం జరుగుతుంది? నా కొడుక్కే ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్క విషయం అంటే ఒక్క విషయంలో కూడా ప్రతిసారి తను మోసపోతూనే ఉన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతుంది? నేనెందుకు ఆలోచించట్లేదు అని ఇంకా ఆ విల్లా ఓనర్ వచ్చి ఇంకా పోలీసులతో సహా వచ్చి మీరు బయటికెళ్తారా? లేదంటే మేం గెంటాలా? అన్న పరిస్థితికి వచ్చాను అంటే అసలుకి ఏంది పరిస్థితి అని చెప్పనని. ఇంకా రోహిణి అయితే తను కూడా ఏదో నాటకం ఆడుతుంది. కానీ నాకు అది అర్థం కావట్లేదు. అందుకని అసలు ముందు ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే రోహిణికి సంబంధించి ఎవరున్నారు అంటే విద్య ఉంది. తనని గాని పట్టుకుంటే తన గురించి తెలుస్తుంది. అయినా ఆ పిల్ల చెప్తుందా? అయినా నా కోడల్ని నేనే అనుమానించాను అంటే అది మళ్ళీ బాగుండదేమో. అయినా తప్పేటట్లేదు. నేను ఏ విషయం అనేది తెలుసుకోవాలి. నేను తప్పు చేస్తున్నానా? లేక రోహిణి తప్పు చేస్తుందా? మనోజ్ తప్పు చేస్తున్నాడా? తెలియాలి. వీళ్ళ బాలు మీనా దగ్గర నాకు చాలా పరువు పోతుంది అన్నట్టుగా ఇంకా విద్య దగ్గరకైతే వెళ్తుంది. ఇంకా విద్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ఫోన్ నుంచి రోహిణికి ఏమైనా ఫోన్ చేస్తుందేమోనని ఇంకా విద్య ఫోన్ కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. ఇంకా అలా పెట్టి ఇంకా విద్య నీతో మాట్లాడాలి, నాకు అన్ని నిజాలే చెప్పాలి, లేదు అన్నావనుకో నీ తోలు తీస్తాను అన్నట్టుగా బెదిరిస్తుంది. ఇంక ఎక్కడ తనని కొడుతుందో అని చెప్పనని అసలు రోహిణి మలేషియాలో ఉండే రోహిణి నీకెలా పరిచయం అయింది, మీరెలా ఫ్రెండ్స్ అయ్యారు అన్నట్టుగా ఇంకా అడిగేటప్పటికి ఇంకా ఫస్ట్ ఏమో ససేమీరా అని చెప్పన్న విద్య ఇంకా మొత్తం నిజమైతే చెప్పేస్తుంది. ఏంటి ఆంటీ, తను మలేషియా కాదు, ఇక్కడేను, తనకి నాన్న లేడు, అమ్మ ఒక్కటే ఉంది అన్నట్టుగా ఇంకా అవన్నీ తెలుసుకొని ఇంకా పోసుకొచ్చినట్టు మొత్తం రోహిణి గురించి ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డగా కూడా ఇక్కడే పెట్టుంది. ఇంకా అలా చెప్పేసరికి ఇంకా ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి, ఆ రోహిణి మోసం చేసింది నన్ను, నా కొడుకునా? అంటే మేము మోసపోయింది కూడా ఈ రోహిణి దగ్గరేనా అన్నట్టుగా తనకి ఆల్రెడీ ఒక బిడ్డ ఉంటే మళ్ళీ నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేదానికే వచ్చిందా? అంటే మలేషియా అని చెప్పని నన్ను ఆశలు చెప్పి నాకు మా గనులు ఉన్నాయి అవన్నీ చెప్పింది కూడా అన్ని అబద్ధాలే కదా అని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ప్రభావతి అయితే ఇంకా రోహిణిని పట్టుకొని ఇంకా విద్య ఫోన్ చేసి మీ అత్త వచ్చింది, ఇలా నన్ను అన్నీ అడిగింది, ఇప్పుడు నేను అన్నీ చెప్పేశాను అనగానే ఇంకా రోహిణి అయితే పడుకొని ప్రభావతి వచ్చి తనని కొట్టి మొత్తం నిజాలు తెలుసుకొని ఇంకా తనని అసలు నా ఇంట్లో ఉండడంగా కాదు, నేను బ్రతకనివ్వను అన్నట్టుగా తనని తీసుకెళ్ళి ఇంకా నీళ్ళల్లో అయితే వేసేసినట్టు, అత్తయ్య నన్ను వదలండి అత్తయ్య, కాపాడండి అత్తయ్య అన్నట్టుగా తను ఇంకా అలా అరుస్తూ ఉంటూ ఇంకా మనోజ్ని అయితే కొడుతుంది. వామ్మో, ఇది కళ అయితేనే సరిపోయింది, అందులో వేకజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయి అంటారు. నిజంగా అత్తయ్య నా గురించి తెలుసుకొని నన్ను ఇలాగే కొడుతుందా, ఇంట్లో నుంచి గెంటేస్తుందా, అప్పుడు మనోజ్ కూడా నన్ను వదిలిచేసుకుంటాడా అన్నట్టుగా ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏంటి రోహిణి నన్ను ఇలా కొట్టావు అని చెప్పని మనోజ్ అయితే అంటాడు. అయ్యో నాకు కళ వచ్చిందిలే మనోజ్, అందువల్ల కొట్టాను అని చెప్పనంటే నిజంగా వేకజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటే ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు కళలు కానలేదు, ఏం లేదు, నేను తినడమా పడుకోవడమా అన్నట్టుగా మనోజ్ అంటాడు. ఇంకా ప్రభావతి ఏ మూడ్లో ఉందా అని ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అత్తయ్య మీరు ఎలా ఉన్నారు, పడుకున్నారా, నైట్ బాగా నిద్ర పట్టిందంటే నాకేమమ్మా నేను శుభ్రంగా పడుకున్నా, అందులో మంది కొత్తిల్లు కదా, నాకు ఇంకా బాగా నిద్ర వచ్చింది, మన ఇంట్లో కంటే కూడా నాకు ఇక్కడే బాగా నిద్ర వచ్చింది, మీ మామయ్య కూడా ప్రశాంతంగా పడుకున్నాడు, అయినా మీరు పడుకున్నారా, కొత్త ప్లేస్ కదా అంటే లేదత్తయ్య నాకేం బాగాలేదు అందుకే నేనేం పడుకోలేదు అని అంటే ఏంటమ్మా ఏమైంది, 70 లక్షల కోసం ఆలోచిస్తున్నావా, అది ఎంతసేపులే అమ్మా, నేను ఉన్నాగా నీకేం కాదులే అని అంటుంది.